ఇతరము లిన్నియు నేమిటికి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితానికి అత్యంత ఆవశ్యకమైన చిత్తశుద్ధి మరియు ఏకైక దైవ చింతన గురించి వివరించారు. అనవసరమైన ప్రాపంచిక బంధాలు, చంచలమైన ఆలోచనల కంటే మనసును నిలకడగా ఉంచుకోవడం, పరోపకారం చేయడం మరియు శ్రీవేంకటేశ్వరుని నమ్ముకోవడమే పరమార్థమని ఈ కీర్తన సారాంశం. తెలుగు సారాంశం: చంచలమైన మనసును అదుపులో ఉంచుకోవడమే నిజమైన మోక్ష మార్గం. స్వర్గలోక సుఖాల కోసం వెతకడం కంటే ఇక్కడే పరోపకారం చేయడం మిన్న. బంధుమిత్రుల మోహంలో పడకుండా లక్ష్మీపతిని ధ్యానిస్తూ సుఖంగా ఉండాలి. అనేకమంది దేవతల వెంట తిరగకుండా వెంకటగిరి రమణుని స్థిరమైన భక్తితో కొలిస్తే ఇహలోక సుఖం, పరలోక మోక్షం రెండూ లభిస్తాయి. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya emphasizes that steadying a restless mind is the ultimate spiritual goal. He argues that instead of seeking celestial pleasures, one should focus on altruism and merit in the present life. He suggests transcending worldly ties by contemplating Lord Vishnu, Lakshmi Ramana. Ultimately, he concludes that instead of wandering after numerous deities, unwavering devotion to Lord Venkateshwar is the surest path to both worldly happiness and eternal liberation. పల్లవి. ఇతరము లిన్నియు నేమిటికి మతిచంచలమే మానుటపరము. భావము: వేరే ఇతర విషయాలు, ప్రయత్నాలు మనకెందుకు? మనసు యొక్క చంచలత్వాన్ని, అస్థిరతను వదిలిపెట్టడమే అన్నింటికంటే శ్రేష్టమైన మార్గం. వివరణ: మనిషికి దుఃఖానికి కారణం చంచలమైన మనసు. దానిని అదుపు చేయగలిగితే ఇతర సాధనలతో పనిలేదని అన్నమయ్య ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. చరణం 1. ఎక్కడి సురపుర మెక్కడి వైభవ మెక్కడి విన్నియు నేమిటికి, ఇక్కడనే పరహితమును గుణ్యము గక్కున జేయగల దిహపరము. భావము: ఎక్కడో ఉన్న దేవలోకం, అక్కడి భోగభాగ్యాల గురించి ఆలోచనలెందుకు? ఇక్కడే, ఈ భూమి మీదనే పరోపకారం, పుణ్యకార్యాలు త్వరగా ఆచరిస్తే ఇహము, పరము రెండూ లభిస్తాయి. వివరణ: మరణానంతర సుఖాల కంటే జీవించి ఉండగానే ఇతరులకు మేలు చేయడం వల్ల కలిగే పుణ్యమే అత్యున్నతమైనదని అన్నమయ్య సామాజిక దృక్పథాన్ని చాటారు. చరణం 2. ఎవరు చుట్టము లెవ్వరు బంధు ఉలెవ్వరిందరును నేమిటికి, రవగులక్ష్మీ రమణుని దలపుచూ ఇవ్వలదా సుఖీంచుట పరము. భావము: ఈ లోకంలో ఎవరు చుట్టాలు, ఎవరు బంధువులు? ఈ బంధనాలన్నీ ఎందుకు? కీర్తివంతుడైన లక్ష్మీపతిని రచుకుంటూ ఈ జీవితంలోనే ఆనందంగా ఉండటం మేలు. వివరణ: ప్రాపంచిక బంధాలు తాత్కాలికమైనవని, శాశ్వతమైన శ్రీహరిని ధ్యానించడం ద్వారానే నిజమైన ఆత్మసుఖం కలుగుతుందని ఇక్కడ భావం. చరణం 3. ఎందరు దైవములెందరు వేల్పులు ఎందరిందరును నేమిటికి, కందు వెడిగి వెంకటగిరిరమణుని చిందులేక కొలిచిన దిహపరము. భావము: ఎంతమంది దేవుళ్ళు, ఎంతమంది దేవతలు, వారందరి గురించి ఆరాటమెందుకు? పరమాత్మ రహస్యం మనసు చెదరనివ్వకుండా చిందులేక వెంకటేశ్వరుని కొలిస్తే చాలు, అది ఇహపర సుఖాలను ఇస్తుంది. వివరణ: దైవం ఒక్కడే అనే సత్యాన్ని గ్రహించి శ్రీవేంకటేశ్వరునిపై అచంచలమైన భక్తిని కలిగి ఉండటమే పరిపూర్ణమైన మోక్ష మార్గమని అన్నమయ్య ముక్తాయింపునిచ్చారు. పారితెంచి ఎత్తివేసి పారవెళ్ళితిని. ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య చాలా విలక్షణమైన శైలిని, నిందానిస్థితి లేదా వేదాంత పరిహాసం ఉపయోగించారు. మనలోని అజ్ఞానాన్ని, మాయను ఒక నీరసపు ఎద్దుతో పోల్చుతూ అది తనను ఎలా బాధిస్తుందో చెబుతూనే చివరకు తన శరీరం శ్రీవేంకటేశ్వరుని దాసునిది కాబట్టి ఆ దైవమే తనను తాకి రక్షించాడని వర్ణించారు. తెలుగు సారాంశం: ఓ అజ్ఞానమా, నీరసపు ఎద్దులాంటి నీకు నేను ముద్దుగా, ప్రియంగా కనిపిస్తున్నానా? నా పాప కర్మలనే బరువును మోస్తూ నన్ను తొక్కుతున్నావు. కాని భూమిని ఉద్ధరించిన వరాహమనే ఎద్దుకు, భగవంతుడికి నేను ముద్దును కాని, నిద్రమత్తులో ఉన్న నీకు కాదు. చివరకు తిరువేంకటేశ్వరుని దాసుడినైన నన్ను ఆ స్వామి మెచ్చుకుని తాకడం వల్ల నా జన్మ ధన్యమైంది. ఇంగ్లీష్ సమ్మరీ. ఇన్ దిస్ సంకీర్తన, Annamaya uses a metaphorical approach,
comparing ignorance and worldly bondage to a weak ox. He questions why this ox, ignorance, burdens him with the weight of sins. He contrasts this with the divine ox, Lord Vishnu, as Varha who lifted the earth, stating that he is dear only to the Lord. Ultimately, he proclaims that since he is a devotee of Lord Venkateshwar, the Lord has graced him, making his physical existence sacred. పల్లవి పారితెంచి ఎత్తివేసి పారవెళ్ళితిని నీరసపుటెద్దవైన నీకు నే ముద్దా భావము పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను ఎత్తి అవతల పారవేసి వెళ్ళిపోయావు. ఓ నీరసపు ఎద్దులాంటి అజ్ఞానమా, నేను నీకేమైనా ముద్దుగా ప్రియంగా కనిపిస్తున్నానా? వివరణ: సంసారిక బాధలు లేదా మాయ మనిషిని అకస్మాత్తుగా చుట్టుముట్టి అతలాకుతలం చేస్తాయి. తనను పీడిస్తున్న ఆ మాయను అన్నమయ్య ఒక ఎద్దుతో పోలుస్తూ ప్రశ్నిస్తున్నారు. చరణం 1. ఎద్దవై నన్నేల తొక్కి ఏమిగట్టుకొంటివి, వద్దనైన వచ్చి ఊరకుండవైతివి, ఒద్దిక భూమెత్తిన యాయెద్దుకు నే ముద్దుగాక, నిద్దుర చిత్తముతోడి నీకు నే ముద్దా భావము ఎద్దువై నన్ను తొక్కి నీకేం లాభం కలిగింది? వద్దన్నా వినకుండా నాపైకి వస్తున్నావు. భూమిని ఉద్ధరించిన ఆ ఆదివరాహమూర్తికి, ఆ ఎద్దుకు నేను ముద్దును కాని మత్తులో ఉన్న నీకు నేను ఎలా ముద్దు అవుతాను? వివరణ: భగవంతుడు వరాహ రూపంలో భూమిని రక్షించాడు. ఆ రక్షకుడైన దైవానికి భక్తుడు ప్రియమైనవాడు. కాని అజ్ఞానమనే ఎద్దుకు భక్తుడు చిక్కకూడదు. చరణం 2. కాపురపు బాపపునాకర్మమును ధరించి వీపువగులగ దాకి విగ్యవీగితి, ఆపగ నెద్దేమెలుంగు నడుకులచవి మూట, మోపరివి నీకు నాముదము ముద్దా భావము నా పాప కర్మలనే బరువును మోస్తూ నా వీపు పగిలేలా తాకుతూ గర్వపడుతున్నావు. కేవలం మూటలు మోసే ఎద్దుకు అటుకుల రుచి ఏం తెలుస్తుంది? ఓ మూటలు మోసేవాడా, నా సంతోషం నీకు ముద్దుగా ఉంటుందా? వివరణ: మాయ కేవలం కర్మల బరువునే చూస్తుంది కాని లోపల ఉన్న భక్తి రసాన్ని గ్రహించలేదు. గాడిదకు గంధపు చెక్కల బరువు తెలిసినట్లు అజ్ఞానానికి భక్తి మాధుర్యం తెలియదని ఇక్కడ భావం. చరణం 3. మచ్చరించి అల్లనాడు మాలవాడు కాలందన్నీ తెచ్చినయప్పటి ధర్మదేవతవు, ఎచ్చరించి తిరువేంకటేశుదాసుడని నన్ను మెచ్చి తాకితివి నామేను నీకు ముద్దా భావము వెనకటికి శివుడు, మాలవాడు కిరాతుడు, కాలితో తన్నినప్పటి ధర్మదేవతవు వృషభం నీవు నన్ను తిరువేంకటేశ్వరుని దాసుడిగా గుర్తించి మెచ్చుకుని తాకావు. ఇప్పుడు నా శరీరం నీకు భగవంతునికి ముద్దు కదా? వివరణ: ఇక్కడ అన్నమయ్య ఒక గొప్ప మలుపు ఇస్తారు. తనను తాకినది అజ్ఞానం కాదు, అది ధర్మదేవత స్వరూపంతుడే అని గుర్తిస్తారు. తాను వెంకటేశ్వరుని భక్తుడు కాబట్టి తన దేహం భగవంతునికి ఇష్టమైనదిగా మారిందని ముగిస్తారు. ఎందాక నీచిత్త మేతలపో ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య తన చంచలమైన మనసుతో పడుతున్న పోరాటాన్ని, సంసారంలోని వ్యర్థతను వర్ణించారు. మనసును అదుపు చేయలేక ప్రాపంచిక బంధాల వెనుక ఉరుకులు పరుగులు పెట్టి అలసిపోయానని బేసారితి చెబుతూ చివరకు అందరి హృదయాలలో అంతర్యామిగా ఉన్న శ్రీవెంకటేశ్వరుడే తనను రక్షించాలని వేడుకున్నారు. తెలుగు సారాంశం: నా మనసు ఎప్పటివరకు ఇలాగే ఆలోచిస్తూ ఉంటుంది? ఈ చంచలత్వంతో నేను విసిగిపోయాను. నా మాట వినని నా మనసును ఎలా అదుపు చేయాలో తెలియడం లేదు. బంధుమిత్రులు ఎవరూ తోడు రారు, వారంతా తాత్కాలికమే. తిండి, బట్ట తప్ప వేరే పరమార్థం లేని పనులతో అలసిపోయాను. చివరకు సకల ప్రాణుల హృదయాలలో కొలువై ఉన్న వెంకటేశ్వరుడే నన్ను కాపాడాలి. ఇంగ్లీష్ సమ్మరీ: In this Sankirtana, Annamaya expresses his deep exhaustion from struggling with his restless mind and the futility of worldly life. He laments that his mind refuses to listen to him, constantly dragging him toward fleeting desires. He realizes that world relations are temporary and that he has spent his life chasing basic needs like food and clothing. Finally, he finds solace in the fact that Lord Venkateshwar dwells within every heart as the Antaryami and prays for his divine protection. Pallavi: ఎందాక నీచిత్త మేతలపో ముందు వేసారితి మలిగి వేసరితి భావము
నా మనసు ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే రకరకాల ఆలోచనలు చేస్తుంది? ఇలా నిరంతరం ఆలోచిస్తూ తపిస్తూ నేను ముందే ఎంతో అలసిపోయాను, విసిగిపోయాను. వివరణ: వేసారితి అంటే విసిగిపోవడం లేదా అలసిపోవడం. మనసును నియంత్రించలేక దాని వెనుక తిరుగుతూ ఆధ్యాత్మికంగా శక్తిని కోల్పోయానని అన్నమయ్య ఆవేదన చెందుతున్నారు. చరణం 1. ఏమిసేతు నేడచొత్తు నేమని బోధింతును, నామాట వినదిదే నా విహరము, ఏమరినా దలపించి నేమైనా గడించి, సాముసేసి వేసారితి జడిసి వేసారితి. భావము: నేను ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? నా మనసుకి ఏమని చెప్పి నచ్చజెప్పాలి? అది నా మాట వినడం లేదు. నేను మర్చిపోదామన్నా ఏదో ఒకటి గుర్తుచేస్తూ, సంపాదన వైపు లాగుతూ నాతో కుస్తీ, సాము పడుతోంది. ఈ పోరాటంతో నేను భయపడి అలసిపోయాను. వివరణ: మనసు చాలా బలమైనది. అది మనిషిని నిలకడగా ఉండనివ్వదు. ఏదో ఒక కోరికను రేకెత్తిస్తూ ప్రాపంచిక విషయాల్లోకి లాగుతుంటుంది. ఆ మనసుతో పోరాడటం పెద్ద యుద్ధం లాంటిదని ఇక్కడ భావం. చరణం 2. ఏడ చుట్టా లేడ బంధు లేడ పొందులెవ్వరూ, తోడైనవారుగారు దొంగలుగారు, కూడుచేరగాని చోటై కొరగాని పటై, వాడి వేసారితి వదిలి వేసారతి. భావము: ఈ లోకంలో చుట్టాలు, బంధువులు ఎక్కడున్నారు? వారు మనకు తోడు వచ్చేవారు కాదు, అలాగని దొంగలు కాదు. కేవలం తిండి, బట్ట, కూడు, చీర కోసం పడే తపన తప్ప వేరే ప్రయోజనం లేని పనులతో నా జీవితం వాడిపోయి అలసిపోయాను. వివరణ: మానవ సంబంధాలన్నీ తాత్కాలికం. మనిషి తన జీవితమంతా ప్రాథమిక అవసరాల కోసమే శ్రమిస్తూ అసలైన చింతనను మర్చిపోతున్నాడని అన్నమయ్య వివరిస్తున్నారు. చరణం 3. ఎందునున్నా డేమిసేసి నెక్కడ భోగించీని, విందులకు విందైన వెంకటేశుడు, ఇందరి హృదయములో నిరవయున్నాడతడు, చెంది నన్ను గాచుగాక చెనకి వేసారితి. భావము: ఆయన ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు? ఎక్కడ సుఖిస్తున్నాడు? ఆ విందులకి వెంకటేశ్వరుడు అందరి హృదయాల్లో స్థిరంగా నిరవై ఉన్నాడు. ఆ స్వామి నన్ను చేరుకుని రక్షించుగాక. ఇప్పటికే లోకంతో పోరాడి నేను అలసిపోయాను. వివరణ: దేవుడు ఎక్కడో లేడు, మన హృదయంలోనే ఉన్నాడు. బయట ప్రపంచంలో శాంతిని వెతికి అలసిపోయిన భక్తుడు చివరకు తన లోపల ఉన్న వెంకటేశ్వరుని శరణు కోరడమే ఈ కీర్తనలోని పరమార్థం. ఊరికి బోయెడి ఓతడకడు. ఉపోద్ఘాతం: ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జీవితాన్ని ఒక ఊరికి వెళ్లే ప్రయాణంగా వర్ణించారు. మోక్షం అనే ఊరికి వెళ్లే బాటసారి జీవుడు ఏ మార్గంలో వెళ్లాలో, ఏ మార్గాల్లో ప్రమాదాలు పొంచి ఉన్నాయో అద్భుతమైన రూపకాలతో వివరించారు. లౌకిక సుఖాలనే అడ్డదారులు వదిలి పరమాత్ముని చేరుకునే తిరుమల కొండ మార్గమే శ్రేష్టమని ప్రబోధించారు. తెలుగు సారాంశం: ఓ బాటసారి, నీ గమ్యస్థానానికి వెళ్లేటప్పుడు దగ్గరగా సురక్షితంగా ఉన్న మార్గంలో వెళ్ళు. ఎడమవైపు వెళ్లాలనే దొంగలు నిన్ను దోచుకుంటారు, కుడివైపు వెళ్తే కష్టాలు ఎదురవుతాయి, బంధువులనే అడ్డదారులు నిన్ను వేధిస్తాయి. కాబట్టి ఇతర అల్ప సుఖాల వెంట వెళ్లకుండా నీ లోపలే ఉన్న పరమాత్ముని చేరుకునే తిరుమల మార్గాన్ని నిలకడగా ఎంచుకో. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya metaphorically compares human life to a traveler's journey toward a destination, salvation. He advises the traveler, the soul, to choose the right path and avoid distractions. He warns that deviating to the left to being robbed by sensory desires, and the bylanes of worldly relations will only cause distress. Instead of seeking petty pleasures through difficult terrains, he urges the soul to take the steady and divine path toward the sacred hill of Tirumal, where the Supreme Soul resides. Pallavi: ఊరికి బోయెడి ఓతడ కడుచేరువతరు వేగి చలగుమి. భావము: గమ్యస్థానమైన ఊరికి వెళ్తున్న ఓ బాటసారి, నీకు చాలా దగ్గరగా క్షేమంగా ఉన్న మార్గంలో సంతోషంగా ప్రయాణించు. వివరణ: ఊరు అంటే ఇక్కడ మోక్షం లేదా భగవంతుని సన్నిధి. జీవుడు తన జీవిత ప్రయాణంలో గమ్యాన్ని మర్చిపోకుండా సరైన ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకోవాలని అన్నమయ్య సూచిస్తున్నారు. చరణం 1. ఎడమ తెరువువంక కేగిన దొంగలు,
తొడిబడ గోకలు దోచేరు కుడి తెరువున కేగి కొట్టువడక మంచి నడిమి తెరువుననే నడవుమీ భావము ప్రయాణంలో ఎడమవైపు మార్గానికి వెళ్తే దొంగలు నీ బట్టలు నీ వద్ద ఉన్న పుణ్యం జ్ఞానం దోచుకుంటారు. కుడివైపు మార్గంలో వెళ్లి కష్టపడకు. క్షేమకరమైన నడిమి మధ్య మార్గంలోనే నడువు. వివరణ: వామ మార్గాలు ఎడమ ఇంద్రియ సుఖాల వైపు లాగి మనిషిని ఆధ్యాత్మికంగా రిక్తహస్తుడిని చేస్తాయి. అతివాద మార్గాలు కుడి కాకుండా సమతుల్యమైన మధ్యమ భక్తి మార్గమే సులభమని భావం. చరణం 2. అడ్డపు దెరువుల నటునిటు చుట్టాలు వెడ్డువెట్టుచు నిన్ను వేచేరు గొడ్డేరే చిన్నదిడ్డి తెరువు ఓక దొడ్డ తెరువు వంక తొలగుమి. భావము: అడ్డదారుల్లో చుట్టాలు బంధువులు ఎదురై నిన్ను వేధిస్తారు, అడ్డుకుంటారు. ఇరుకైన సందుల్లో దిడ్డి తెరువు వెళ్లకుండా విశాలమైన రాజమార్గాన్ని దొడ్డ తెరువు ఎంచుకుని ముందుకు సాగు. వివరణ: ప్రాపంచిక బంధుత్వాలు మనిషిని భగవంతుని వైపు వెళ్లకుండా అడ్డుపడే అడ్డదారులు వంటివి. చిన్న చిన్న స్వార్థ ప్రయోజనాలు వదిలి భగవంతుని చేరుకునే గొప్ప మార్గంలో వెళ్లాలని సూచన. చరణం 3. కొండ తెరువు కేగి కొంచెపు సుఖముల బండై తిరుగుచు బడలేవు అండనుండెడి పరమాత్ముని తిరుమల కొండ తెరువు తేకువ నేగుమీ. భావము: ఇతర కొండ మార్గాల్లో తిరుగుతూ అల్పమైన సుఖాల కోసం అలసిపోకు. నీ వెంటే అండను ఉండే ఆ పరమాత్ముని నివాసన తిరుమల కొండ మార్గంలో ధైర్యంగా తేకువ ప్రయాణించు. వివరణ: ఈ లోకంలోని అశాశ్వత సుఖాలు ఎంత వెతికినా అలసటే మిగులుతుంది. కాని మనలోనే ఉండి మనల్ని నడిపించే వెంకటేశ్వరుని చేరుకునే తిరుమల యాత్రే నిజమైన గమ్యం. ఆ మార్గంలో వెళ్లడమే వివేకం. అక్కడ నా పాట్లువడి ఇక్కడ నీ పాటుపడి ఉపోద్ఘాతం. ఈ సంకీర్తనలో అన్నమయ్య మానవ జన్మ పడుతున్న ఇబ్బందులను, సంసారంలోని వ్యర్థతను వర్ణించారు. అటు ప్రాపంచిక అవసరాల కోసం, ఇటు దైవ చింతన లేకపడే అవస్థలను కుక్క నోటిలోని మాంసంతోనూ కోయబడిన కూరగాయలతోనూ పోల్చుతూ చివరకు శ్రీవెంకటేశ్వరుని శరణు వేడడమే ఏకైక మార్గమని బోధించారు. తెలుగు సారాంశం: ఈ లోకంలో సుఖాల కోసం పాట్లుపడి చివరకు ఏమీ దక్కక కుక్క నోటిలోని ఆహారంలా మన బతుకులు కొల్లబోతున్నాయి. ఎండ నీడ వంటి ద్వంద్వాల మధ్య నలిగిపోతూ నరక బాధలు అనుభవిస్తూ కోసిన కూరలా మన జీవితం ముక్కలైపోతోంది. పాపాల్లో మునిగి ఆశల వెంట పరుగెడుతూ రోట్లో పడిన పిండిలా నలుగుతున్నాము. ఈ బాధల నుండి బయటపడాలంటే వెంకటపతిని చూడటమే ఏకైక దిక్కు. ఇంగ్లీష్ సమ్మరీ: ఇన్ దిస్ సంకీర్తన, Annamaya laments the futile struggles of human existence. He compares a life spent chasing worldly desires to a piece of meat in a dog's mouth, ruined and wasted. He vividly describes how humans suffer between the extremes, like heat and shade, becoming like chopped vegetables or flour being pounded in a mortar. Ultimately, he suggests that our existence is as fragile as a sweet eaten by a poor man, and only by seeking Lord Venkateshwar can we find true meaning and relief. Pallavi: అక్కడ నా పాట్లువడి ఇక్కడ నీ పాటు పడి కుక్కనోరి కడాసమై కొల్లబోయే బతుకు. భావము: అక్కడ లోకంలో నా అవసరాల కోసం, ఇక్కడ నీ దేవుని కోసం అనుకుంటూ రకరకాల పాట్లు పడి చివరకు కుక్క నోటికి చిక్కిన మాంసం ముక్కలాగా నా బతుకు వ్యర్థమైపోయింది. వివరణ: మనిషి తన జీవితమంతా ఏదో ఒకటి సాధించాలనే తపనతో గడుపుతాడు. కాని సరైన ఆధ్యాత్మిక లక్ష్యం లేకపోతే ఆ జీవితం అపవిత్రమై ఎందుకూ పనికిరాకుండా పోతుందని అన్నమయ్య ఆవేదన. చరణం 1. ఎండచేత నీడచేత నెల్లవాడు నిట్లానే బండుబండ ఎందు గడపలగానక ఉండగిలి నరకాల నుడుకబోయేద మింక వండ తరిగిన కూరవలెనాయ బతుకు. భావము: ఎండకు నీడకు సుఖదుఃఖాలకు తలదాచుకోలేక గమ్యం తెలియక ముద్దులా పడి ఉన్నాము. నరక బాధల్లో ఉడుకుతూ ఉండటం వల్ల మన బతుకు వండటానికి కోసిపెట్టిన కూర ముక్కల్లా విడిపోయింది. వివరణ: ప్రకృతి వైపరీత్యాలు, జీవిత సమస్యల మధ్య మనిషి అస్తిత్వం ముక్కలవుతోంది. సంసార తాపత్రయమనే పొయ్యి మీద మనిషి జీవితం ఉడుకుతోందని ఇక్కడ భావం. చరణం 2. పంచమఃపాతకాల బారి బడి భవముల తెంచి తెంచి ముడివేయ దీదీపులై
పొంచినయాసల వెంట పొరలబోయేద మింక దంచనున్న రోలిపిండితల పాయబతుకు. భావము: 5 రకాల మహాపాపాల వలయంలో చిక్కుకుని ఒక బంధాన్ని తెంచుకుంటే మరో ముడివేసుకుంటూ ఆశల వెంటపడి దొర్లిపోతున్నాము. మన బతుకు రోట్లో వేసి దంచే పిండిలా నలిగిపోతోంది. వివరణ: కోరికలు అనేవి ఒకదాని వెంట ఒకటి వస్తూనే ఉంటాయి. ఈ క్రమంలో మనిషి అనేక పాపాలు చేస్తూ రోట్లో పడిన పిండి ముసలం, దంచే కర్ర, దెబ్బలకు ఎలా నలుగుతుందో ఆ కర్మల దెబ్బలకు నలుగుతున్నాడని వివరణ. చరణం 3. ఈదచేత వానచేత నెల్లవాడు బాయని బాధచేత మేలెల్ల బట్టబయలై గాదిలి వెంకటపతి గానగబోయెద మింక బీదగరచిన బూరె ప్రియమాయ బ్రతుకు. భావము: గాలివానల వంటి కష్టాల వల్ల, పీడించే బాధల వల్ల మనకున్న మంచి అంతా పోయి బట్టబయలయ్యాము. ఇకనైనా ఆ వెంకటేశ్వరుని చూడాలి. ఈ బతుకు బీదవాడు కొరికిన బూరెలా, అత్యాశతో తిన్న అల్ప సుఖంలా అయిపోయింది. వివరణ: జీవితంలో అన్నీ కోల్పోయిన స్థితిలో కూడా భగవంతుని మీద ఆశ చావదు. బీదవాడు దొరికిన బూరెను ఎంత ఇష్టంగా, ఆశగా కొరుకుతాడో, మనిషి కూడా ఈ అశాశ్వత బతుకును అలాగే పట్టుకుని వేలాడుతున్నాడని. కాని వెంకటపతిని చేరడమే అసలైన సుఖమని ముక్తాయింపు.